శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అయోధ్యలో రాముల వారికి పట్టాభిషేకం జరగబోతోంది. అందుకే టన్నుల కొద్దీ అక్షతలు అయోధ్య నుంచి భారతదేశం పొడుగున ప్రతి ఇంటికి వస్తున్నాయి. మన ఛానల్లో చాలామంది అక్షతల గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకని వాటికి క్లుప్తంగా సమాధానం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. మొట్టమొదటిది ఏమిటంటే, అక్షతలు మీ ఇంటికి వచ్చినప్పుడు గౌరవంగా చక్కగా హారతి పళ్ళెంతో ఎదురెళ్ళి తెచ్చుకోండి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంటికి ఆ రూపంలో వస్తున్నారు అయోధ్య నుంచి. మరి రాములు వారు వస్తే ఎలా ఆహ్వానించాలి? అలా గౌరవించి ఆహ్వానించండి. రెండవది, జనవరి 22 వరకు వాటిని పూజా మందిరంలో ఉంచండి. ఎందుకంటే అక్కడ అయోధ్యలో జరగబోయే కార్యక్రమానికి మీ ఇంట్లో ఉన్న రిప్రజెంటేషన్ ఇది. అందుకని అక్కడ ప్రతిష్టాపన జరిగేదాకా అక్షింతలు పూజా మందిరంలో ఉంచుకోండి. తరువాత ఏం చేయాలండి అక్షింతలు అంటే, తలపైన వేసుకోవాలి. కానీ తలపైన వేస్తే కింద పడిపోతాయి. ఆ తర్వాత తొక్కుతారు. మరంత పవిత్రమైన వాటిల్ని అలా తొక్కకూడదు కదా! పోనీ చిన్న చిన్న పొట్లాల్లో కట్టి బీరువాల్లోనూ అక్కడ పెట్టుకోవచ్చా అంటే, బియ్యం కాబట్టి కొన్నాళ్ళకి పురుగులు పడతాయి. అప్పుడు మళ్ళీ మనమే బయట పడేయాలంటే బాధేస్తుంది అంత పవిత్రమైన అక్షింతలు. అందుకని ఏం చేస్తారంటే, చక్కగా మేమైతే ఏం చేస్తున్నామంటే పులిహోర కానీ, చక్కెర పొంగలి కానీ వండేసుకుని అందరికీ ప్రసాదం పంచి మేము కూడా తినేస్తాం. దాంతో సద్వినియోగం అయిపోతాయి. కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. అంతేనా? ఒకవేళ మీరు ఇంటికి శంకుస్థాపన లాంటివేవైనా ఈ సమయంలో చేస్తున్నారనుకోండి, చక్కగా శంకుస్థాపన చేసే చోట పెట్టండి. పెడితే ఆ ఇల్లు అయోధ్య అవుతుంది. ఇంకొకటి అందరూ అడుగుతున్న ముఖ్యమైనది, ఏటి సూతకంలోనో అశౌచంలో ఉంటేనో తీసుకోవచ్చా అని. గుర్తుపెట్టుకోండి, అశౌచం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చి ఆ 10 రోజుల మైల లాంటిది. ఆ సమయంలో ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే రజస్వలా కాలంలో ఉన్న స్త్రీలు తీసుకోకూడదు. మీరు అలా ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా తీసుకొస్తే, అదిగో పూజా మందిరం దగ్గర పెట్టేయండి అని చెప్పి వాళ్ళ చేత పెట్టించేయండి. తర్వాత స్నానం అయ్యాక తీసుకోండి. ఏటి సూతకం అంటే అర్థం ఏమిటి అంటే, తల్లిదండ్రులు వెళ్ళిపోయినప్పుడో లేకపోతే ఏదైనా కర్మ చేసినప్పుడో ఒక సంవత్సరం పాటు ఉండేది. ఆ సమయంలో అయితే తీసుకోవచ్చు. అశౌచం సమయంలో తీసుకోకూడదు. అలాగే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మాకు ఇక్కడ కర్ణాటకలో చాలా సంతోషం కలుగుతున్న విషయం ఏమిటంటే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి రాముడి వేషము, సీతమ్మ వేషము, ఆంజనేయ స్వామి వేషము వేసి అక్షింతలతో పాటు వాళ్ళని పంపిస్తున్నారు గదలిచ్చి. వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి పంచుతున్నప్పుడు వాళ్ళకో సంతోషం. ఎందుకంటే మన జీవిత కాలంలో ఒకే ఒక్కసారి జరుగుతున్న ఈవెంట్ అది. అది వాళ్ళకి జీవితాంతం గుర్తుండాలి గదా! అందుకని చక్కగా మీ పిల్లల్ని గూడా అలా పంపండి. హాలోవీన్ డే వస్తే దిక్కుమాలిన వేషాలన్నీ వేసి పంపిస్తాం. ఇప్పుడు ఈ వేషాలు వేయడానికి ఏమాత్రం సంకోచించక్కర్లే. రామయ్య, సీతమ్మ, ఆంజనేయ స్వామి ఆ వేషాలు పవిత్రమైనవి. అందుకని వేసి వేడుక వాళ్ళకి కూడా జీవితాంతం గుర్తుండేలా చేయండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.